హాయ్ అండి అందరికీ. నేను ఇప్పటి వరకు అయితే ఎప్పుడు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చింది లేదు, కానీ ఈసారి ఇస్తున్నాను. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. నేనైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు కదా. నన్ను అయితే మీరు అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. సో రీసెంట్గా నేను ఒక రీల్ అయితే చేశాను, హీరా మండీలో నుంచి ఒక సాంగ్ అయితే చేశాను. సో రీల్స్ అంటే మామూలుగా ఫోన్లో తీసుకుని అట్లా చేస్తూ ఉంటారు, కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను ప్రొడక్షన్లో అయితే చేశాను. మనకి ఇక్కడ ఒంగోలులో పికాక్ స్టూడియో అని చెప్పి ఒక స్టూడియో ఉంది. సో నాకు అస్సలు చాలా బాగా నచ్చింది. సో అది కిడ్స్కి మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా తీసుకుంటాం కదా. సో అట్లా కిడ్స్కి కూడా మనకి ఒక స్టూడియో లాగా ఉంటుంది, అందులో అన్నీ ఉంటాయి అన్నమాట. సో కిడ్స్కి అయితే చేస్తారనమాట ఇక్కడ. కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వచ్చి ముందుగానే ఫొటోస్ తీయించుకోవటం అలా చేస్తూ ఉంటారు. సో మోడల్ షూట్స్ అన్నీ తీయించుకోవచ్చు. సో నేను అక్కడైతే ట్రై చేశాను ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పి. నేను ఆయన్ని కాంటాక్ట్ అయితే, సో చైతన్య గారు నాకు కాంటాక్ట్ ఇచ్చారు. సో ఆయన మనకి చాలా సపోర్ట్గా నిలిచారు. సో నేనైతే వాళ్ళ నెంబర్ కింద మీకు పెడుతున్నాను. మీరైతే ఒకసారి ఒంగోలులో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు వచ్చి తీయించుకోండి, చాలా బాగుంటుంది స్టూడియో. సో వాళ్ళు మనకి తగ్గట్టుగానే వాళ్ళు షూట్లు కూడా తీస్తూ ఉంటారు. సో నేనైతే కెమెరామ్యాన్ని నేను ఓన్గా పిలిపించుకున్నాను. లేదు మనకి కెమెరామెన్స్ ఎవరు లేరు అంటే అది కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో మనం అక్కడ చూస్తున్నాం కదా, బ్లాక్ షర్ట్ ఆయనే చైతన్య గారు, మన పికాక్ స్టూడియోకి ఓనరు. సో చాలా సపోర్టివ్గా ఉంటారండి, చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. మనకి ఎలా కావాలి ఏంటి అని మనం జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అతనికి ఇస్తే చాలు, మొత్తం ఆయనే చూసుకుంటారు దగ్గరుండి. మనకి లేనిదాన్ని కూడా తను పెట్టి మరి మనకి చాలా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారు. నా మాటల్లోనే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి పికాక్ స్టూడియో. మనం ఎంటర్ అవ్వగానే మనకి స్టూడియో అయితే అలా ఉంటుంది. ఇప్పుడైతే మనము షూట్ ఎలా తీసాం ఏంటి అనేది నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ అయితే మనకి టేక్ 1 టేక్ 2 ఉంటాయి కదా. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనం మళ్ళీ కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి తీస్తూ ఉంటాము. సో అట్లా అన్నమాట. ఇవన్నీ అన్నీ బ్లూపర్స్ అన్నీ మనం రీల్స్ సో షూట్ అయిపోయాక మధ్యలో అయితే మనకి ఫొటోస్ అయితే తీస్తున్నారు. సో రీలే కాకుండా ఫొటోస్ కూడా ఉండాలి కదా అని చెప్పి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. సో వాటి కోసం నేను ఫోన్లు ఇస్తూ ఉన్నాను. నేను అట్లా నెమ్లిని పెట్టుకుని అలా అలా అంటుంటే పక్కన నుంచి అన్న వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. సో మధ్యలో అయితే మనకి చూపిస్తూ ఉంటారు అవుట్పుట్ ఎలా వచ్చింది, ఓకేనా ఈ షాట్, ఓకేనా నాట్ ఓకేనా అని అడుగుతూ ఉంటారు కదా. సో అలా అడుగుతున్నారు నన్ను. అవే ఫొటోస్ క్యాప్చర్ అయినాయి. సో వాటి వీడియోస్ అయితే లేవు. సో నేనైతే ఇక్కడ నెమలి పెట్టుకొని పోజ్ ఇస్తున్నాను, బట్ ఆ పక్కన నుంచి అన్నకి నన్ను క్యాప్చర్ చేయట్లేదు. నేను క్యాప్చర్ చేయపోయేసరికి వేరే అన్న ఉండి అడుగుతున్నారు నన్ను, తను నీకు పోజ్ పెడుతుంది నువ్వు క్యాప్చర్ చేయట్లేదు అని అడుగుతున్నారు. సో అక్కడ చిన్న కామెడీ అయితే జరిగింది. సో అక్కడ ఇదైతే మా ప్లాన్ కాదండి, ఇట్లా పెట్టాలి మనకి, ఇట్లా కొవ్వొత్తులు వెలిగించాలి, లైట్స్ వెలిగించాలి అని. అది మాత్రం పికాక్ స్టూడియో వాళ్ళే చాలా చాలా ఐడియాతో అది పెట్టారు. మేము చాలా హ్యాపీ అయ్యాము వాళ్ళు అలా పెట్టడం వల్ల. ఎందుకంటే మాకు లేని దాన్ని కూడా వాళ్ళు ఐడియా ఇచ్చి మరి ఇలా చేద్దాం అని చెప్పి మనకి చాలా సపోర్టివ్గా ఉన్నారండి. సో ఇదైతే వీడియో. నేనైతే రెడీ అయ్యింటే నేను జస్ట్ డ్రెస్ చేసుకొని మేకప్ వేసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చాక నేను కొంచెం హెయిర్ స్టైల్ కానీ లేకపోతే అవన్నీ పెట్టుకోవడం కానీ జరిగింది. అక్కడ ఒక పాప ఉంది, ఆ పాప అయితే మనకి చాలా సపోర్ట్ చేసింది. తను కూడా పికాక్ స్టూడియోలో వర్క్ చేస్తుంది. సో చైతన్య గారు చెప్పారు తనని కొంచెం చూసుకోమని చెప్పి. సో తనైతే చాలా సపోర్టివ్గా ఉంది మనకి. సో వాళ్ళైతే మనకి క్యామ్లో రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఫోన్లో సైడ్ నుంచి నా ఫ్రెండ్ రికార్డ్ చేసినవి. సో వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. బట్ మనం కూడా ఒక మేకింగ్ వీడియో తీసుకోవాలి కదా అని చెప్పి మేకింగ్ వీడియో తీసుకున్నాము. మనకి ఇదంతా మేకింగ్ వీడియోలోకే వస్తుంది. సో మీ అందరికీ చూపించాలని ఈ మేకింగ్ వీడియో కూడా మేము తీసుకుంది. Ready, one. Ready, wait.
రెడీ 1 2 యాక్షన్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నేనైతే మీ అందరికీ ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను కింద పీకాక్ స్టూడియో వాళ్ళ నెంబర్ కానీ కాంటాక్ట్స్ కానీ కెమెరామెన్ వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.